నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చెప్పబోయే మాట 6వ మాట. దేవుడు నాకు ఇచ్చిన మాట 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు చెప్పిన పనులు నెరవేర్చుట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశారు. తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికెను. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుని పంపెను. అయితే ఏమి నశించింది అంటే, ఆనాడు ఆదాము అవ్వలు పరిశుద్ధముగా సృష్టింపబడ్డారు, కానీ వారి పాపం వల్ల పరిశుద్ధత నశించింది. నశించిపోయిన ఆ పరిశుద్ధతను వెదకి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలన్నదే ఆయన పని. ఆయన సక్రమంగా పని పూర్తి చేసి ఈ మాటలు పలికారు. ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, హింసలు అనుభవించారు. వాటన్నిటిని జయించి సమాప్తం చేశారు. అదేవిధంగా మనము కూడా ఆయనను వెదకి ఆయన యొక్క పని చేయాలి. ఆయన నామాన్ని ప్రచురము చేయాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. మనకు ఎన్నో శోధనలు, ఆటంకాలు వస్తాయి, కానీ వాటిని జయించి దేవుని పనిని పూర్తి చేయాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.